హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా కోయటోళ్ళకి మజ్బూస్ జిజా అయితే చేస్తున్నానండి. వాటి కోసం నేను రెండు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక కోలో 2 ముక్కలుగా వాటితో నేను క్లీన్ చేసుకొని వెనిగర్ ఉప్పుతో క్లీన్ చేసి పెట్టుకుంటాను. తర్వాత మసాలా పొళ్ళు, చెక్క, లవంగాలు, మసాలా దినుసులు అనమాట. అలాగే ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, పిల్ఫిల్ బారే, ఇది కిజ్వారా, బగ్దునాస్ అంటే ఇది వచ్చి సిబ్బెత్ అనమాట. ఇవి అరబిక్లో మాటలు. తర్వాత వచ్చి ఒక దబర పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఇవన్నీ మనము తీసి పెట్టుకున్న మసాలా దినుసులు అయితే వేసుకోవాలి. అలాగే ఉల్లిపాయలు, అలాగే వెల్లుల్లిపాయలు, అలాగే కొత్తిమీర, బగ్దునస్ అలాంటివి ఆకుకూరలు వేసుకోవాలి. అలాగే మసాలా పొళ్ళు కూడా వేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ పీసులు అయితే అందులో వేసేసుకోవాలండి. తర్వాత వాటిని బాగా ఏంపాలన్నమాట. ఇలాగ కలిదిప్పేసి తర్వాత మసాలా పొళ్ళు కూడా వేసేసాం కదా, వాటికి అన్నిటికి పట్టేట్టుగా కలిదిప్పుకొని తర్వాత మనము వాటి ఉడికే ఎన్ని నీళ్ళు పడతాయో అన్ని నీళ్ళు వేసుకొని ఉప్పు వేసేసుకోవాలండి. చూడండి, 1 అవర్ తర్వాత ఇలాగ తీసి పక్కకు వేసుకోవాలి. అదే ఉడికిన నీళ్ళు కూడా ఉడగట్టేసుకొని అందులో బియ్యం వేసేసుకోవాలి. తర్వాత నేను ఉడికిన కోళ్ళని ఫ్రై చేసుకొని ఏదైతే అన్నం చేసి పెట్టుకుంటామో అందులో వేసుకోవాలండి. ఇప్పుడు చూడండి, అన్నం కూడా చక్కగా అయిపోయింది, పొడి పొడిగా అయితే. వీటిని మనం సినియాలో పక్క తీసి పెట్టుకోవాలి, అదే గిన్నెలో అనమాట. తర్వాత కోళ్ళు కాల్చుకొని ఇందులో వేసుకుంటే ఇది